యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని సీసీ రోడ్లు పూర్తిగా ధ్వంసమైనాయి. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ ముక్కుపిండి ఆ యొక్క సీసీ రోడ్లను అభివృద్ధి చేయడంలో శ్రద్ధ చూపిస్తలేరు. ఈరోజు పట్టణంలోని స్థానికులు బైక్లు కార్ల మీద వెళ్లే విధంగా ఈరోజు సీసీ రోడ్లు కనిపిస్తలేవు. కేవలం నడుచుకునే విధంగా మాత్రమే ఈరోజు గలీలలో సీసీ రోడ్లు కానీ మిగతా రోడ్లు కనిపిస్తున్నాయి. కేవలం గుట్ట చుట్టూ మాత్రమే ఉన్నటువంటి ఒక రింగ్ రోడ్ చూసి మురిసిపోవాలన్నా, లేకపోతే దాదాపు 20,000 జనాభా ఉన్నటువంటి పట్టణంలో స్థానికులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి బాధపడాలనే విషయం మాకు ఈరోజు అర్థం కావడం లేదు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా అదేవిధంగా యారిపల్లి కానీ పాతగుట్ట రోడ్ కానీ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క కాలనీలో కానీ ఇదే పరిస్థితి ఉంది. బైకులు కారు నడిపే పరిస్థితి కనిపిస్తా లేదు. అయ్యా, కనీసం కొత్త వచ్చిన ప్రభుత్వ అధికారులు కానీ కొత్త ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మేల్కొని యాదగిరిగుట్ట పట్టణంలో సీసీ రోడ్లను మీరు పునర్నిర్మించాలి. లేని పక్షంలో మేమే భిక్షాటన చేసి మరి రోడ్లన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ సీసీ రోడ్లు గత తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా సంవత్సరం 9 నెలల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడక ముందు గత 5 సంవత్సరాల ముందు సీసీ రోడ్లు వేశారు. మరి గుట్ట ఈరోజు తెలంగాణలో పెద్ద టెంపుల్, ఆ టెంపుల్ ఉన్నటువంటి తెలంగాణలో పెద్ద డిక్సిట్ టెంపుల్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. చిన్న రోడ్లు ఎంతో అద్భుతంగా రోడ్లు వేసామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు రోడ్లు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం నడవాలంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. బైకులు కార్లు ఏ విధంగా పోతాయో ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు వినవించుకున్నా కానీ ఎమ్మెల్యే కానీ మున్సిపల్ కానీ ఫండ్స్ ఇవ్వక సీసీ రోడ్లు అధ్వానంగా ఉండి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అదేవిధంగా పాతగుట్టకు వెళ్ళాలంటే కూడా మరి ఎక్కడి నుంచో తెలంగాణ టెంపుల్ పెద్ద టెంపుల్ అని చెప్పేసి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడో జిల్లాల నుంచి ఎక్కడెక్కడో స్టేట్ల నుంచి వస్తున్నారు. వారికి చాలా ఇబ్బంది అవుతున్నది. అనేక రకాల ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి వైనం తెలంగాణలో ప్రపంచంలో పెద్ద టెంపుల్ అని చెప్పేసి చాలా యాదగిరి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అని ప్రచారం జరుగుతుంది. మరి సెకండ్ తిరుపతిగా ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వచ్చే భక్తులకు కూడా చాలా రకాల ఇబ్బంది అవుతుంది. కాక ఇప్పుడు చాలా అధ్వానంగా గుంతలు, ఎంతో లోతుల గుంతలు అయిపోయి నాట్లతో కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయినా కానీ మారకపోతే, ఇంకా కూడా సీసీలు రాకపోతే వ్యాధులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక రకాల వ్యాధులు, డెంగీ అయితే రకరకాల వ్యాధులు వచ్చి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కూడా మరి వారి ఎవరెవరికో ఇక్కడి నుంచి వస్తున్న వారికి కూడా చాలా ఇబ్బంది అయ్యి అనేక విశ్వజ్వరాలు లాభస్తున్నాయి. బండ్లు కార్లు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. నడవాలంటే కూడా మోకాళ్ళతో వాటర్ వచ్చేసి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి దీనిపైన మరి ఉన్నటువంటి అధికారులపైన కానీ మంత్రి, రోడ్డు రవాణా శాఖ మంత్రి పట్టించుకొని దీన్ని వెంబడే రిపేర్ చేయాలి. లేనిచో మేమందరం బీజేపీ జిల్లా నుండి మేము నిరసన వ్యక్తం చేస్తాం. మరి అదేవిధంగా చాలా ఎక్కువగా నిరసన చేయడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి మీరు వెంటనే దీన్ని పట్టించుకొని వారం 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా విషజ్వరాలు వస్తున్నాయి. పబ్లిక్ ఇబ్బంది పడవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పట్టించుకొని పరిష్కార దిశగా చేస్తానని మంత్రి గారికి నిర్ణయించుకున్నాం. లేనిచో మేము వెంటనే బీజేపీ నుంచి నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నాం. చాలా ఇబ్బందికరంగా కాకముందే చేస్తానని ఆశిస్తున్నాం. 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మరి యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి 12 వార్డులలో మరి చాలా గందరగోళంగా ఉంది. మరి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నది.
మరి గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మరి వేసినటువంటి సీసీ రోడ్స్ మరి అవి ఈ రోజు మరి వాటర్ నిలిచి మరి కారులో గాని బైక్ మీద గాని ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లేదు. మరి నడక ద్వారా వెళ్లే పరిస్థితి ఉంది తప్ప మరి బైక్ మీద గాని కారు మీద వెళ్లే పరిస్థితి లేదు. మరి దీనిని మరి మున్సిపాలిటీ 5 సంవత్సరాల దగ్గరకు వస్తా ఉంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీసీ రోడ్లను మరి కొత్తగా నిర్మించి ఇక్కడ 12 వార్డులలో మరి వాటర్ నిలవకుండా మరి గత సీసీ రోడ్లను తొలగించి మరి కొత్త సీసీ రోడ్లు వేయాలనేటువంటి పరిస్థితి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మరి గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది తప్ప మరి ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. మరి మున్సిపాలిటీ అయి కూడా 5 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి పనిచేస్తున్నారు తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్నా గానీ మరి అధికార పార్టీకి మరి కొమ్ము కాస్తా ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఇక్కడ 12 వార్డులలో ఎలాంటి సమస్యలు పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి బీఆర్ఎస్ పట్టణ పార్టీ తరఫున మరి తక్షణమే ఈ 12 వార్డులలో మరి మరమ్మతులు చేపట్టి వాటర్ నిలవకుండా చూడాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ 12 వార్డుల ప్రజలను కలుపుకొని మరి అన్ని వార్డుల సమస్యల కోసం మరి పెద్ద ఎత్తున మున్సిపాలిటీని ముట్టడించే కార్యక్రమం కూడా మేము త్వరలో చేపడతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.